Hello my dear students, welcome back to my channel Edu Eagle. This is your bio ma'am Anuradha. So మనం ఈ రోజు డిస్కస్ చేసుకోబోతున్నాము తెలంగాణ 2020 పాలిటెక్నిక్ పేపర్. అందులో బయాలజీ క్వశ్చన్స్ పాలిసెట్. ఓకేనా? ప్రీవియస్ పేపర్స్ లో నుంచి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఇఫ్ yes you can ask me in the chat section. ఓకేనా? సో ఫాస్ట్ గా వెళ్ళిపోదామా. సో మనకు తక్కువ టైం ఉంది కదా, సో ఈ తక్కువ టైం ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా యూజ్ చేసుకుందాము. అండ్ ఇంకోటి, మీకు ఫ్లో చార్ట్స్ అయినా సరే ఈ కాన్సెప్ట్ ని తక్కువ టైంలో క్రిస్ప్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకి ఆర్ఆర్ఆర్ సిరీస్ అని మనకి ఛానల్లో ఉంది. ప్లేలిస్ట్ చూసుకున్నట్లయితే మీకు ఏదైతే యూజ్ అవుతుంది, ఎక్కడ ఏ కాన్సెప్ట్ లో అయితే మీకు డౌట్ ఉంది అంటే ఆ కాన్సెప్ట్ ని మీరు హార్డ్లీ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకొని చూసారంటే మీకు యూజ్ అవుతుంది. అంటే నాదే చూడమని నేను చెప్పను, బట్ ఇఫ్ యూ వాచ్ దిస్ వీడియోస్ 100% ఇట్ విల్ బి యూస్ఫుల్ అండ్ బెనిఫిషియల్ టు యూ. దట్ గ్యారంటీ ఐ కెన్ గివ్ యూ, అష్యూరెన్స్ ఐ కెన్ గివ్ యూ. ఓకేనా? సో చల్, ఇప్పుడు దీంతో పాటు మీతో పాటు మీరు నేర్చుకునే మీ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకే, ఈ వీడియోని. ఎందుకంటే అందరూ మంచి మార్క్స్ తో పాస్ అవ్వాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకోవాలి కదా ఎప్పుడు కూడా. సో ఆ కాన్సెప్ట్ ని మనం కూడా ఫాలో అవుదాం. ఓకేనా? సో ఈ రోజు సెషన్ స్టార్ట్ చేద్దామా? రైట్. సో ద రీజియన్ ఇన్ ద బ్రెయిన్ పోర్షన్ దట్ కంట్రోల్స్ ద హంగర్ సిగ్నల్స్. హంగర్ సిగ్నల్స్ యాక్చువల్ గా దిస్ వన్ హైపోథలామస్ కంట్రోల్ చేస్తుంది. అయితే థలామస్ అండ్ హైపోథలామస్ ఎక్కడుంటాయి? వెరీ గుడ్, దట్ ఈస్ డైఎన్సెఫలాన్ లో. సో ఆన్సర్ వచ్చేసి 1. అండ్ ఫీనోటైప్ చూసారా? చెప్పానా మీకు క్వశ్చన్ రిపీట్ అవుతుందని? ఎస్. ఫీనోటైపిక్ రేషియో ఆఫ్ మోనో హైబ్రిడ్ క్రాస్ ఈజ్ 3:1. ఎందుకంటే రిపీటెడ్ క్వశ్చన్ కాబట్టి ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. నాక్టర్నల్స్ అంటే నైట్ యాక్టివ్ గా ఉంటాయి, డే టైం కంటే కూడా. సో యాక్టివ్ డ్యూరింగ్ నైట్ టైం. అందుకే మనకి ఔల్స్, బ్యాట్స్, ఇవి కాక్రోచెస్ ఇవన్నీ కూడా నైట్ టైం యాక్టివ్ గా ఉంటాయి, డే టైంలో కంటే కూడా. ఓకే, ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ వాజ్ రిటన్ బై హూమ్? సో లామార్క్ ఎలిమినేట్ చేయండి, లామార్కిజం కాబట్టి. డార్విన్ ఎలిమినేట్ చేయండి, మాల్థస్ నో. అండ్ చార్ల్స్ ఎల్, హీ హాస్ రిటన్ అ బుక్ కాల్డ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ. ఓకే, సో ఆన్సర్ ఇస్ 4. మాల్థస్ ఏమి రాశారంటే మాల్థస్ థియరీ. ఈ చార్ల్స్ ఎల్ రాసినటువంటి ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ వీటన్నిటితో ఇన్స్పైర్ అయ్యారు చార్ల్స్ డార్విన్. అవన్నీ చదువుకుంటూ నెక్స్ట్ చాలా రీసెర్చ్ చేశారనమాట. ఓకేనా? సో హూ పర్ఫార్మ్డ్ ద ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ఫోటోట్రాపిజం? ప్రీవియస్ సెషన్ లో మనకి ఫోటోట్రాపిజం ఈజ్ డ్యూ టు విచ్ హార్మోన్ అన్నారు 21 పేపర్ లో. ఇప్పుడేం అడుగుతున్నారు చూడండి, హూ పర్ఫార్మ్డ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ఫోటోట్రాపిజం అంటున్నారు. లాంగర్ హ్యాండ్స్ మనకి ఎక్కడ వచ్చింది? మనకి ఐసోలేట్స్ ఆఫ్ లాంగర్ హ్యాండ్స్ ప్యాంక్రియాస్ లో. సో ఎలిమినేట్. లామార్కిజం జిరాఫ్స్ దగ్గర నుంచి ఎలిమినేట్. డార్విన్ ఫాదర్ ఆఫ్ ఎవల్యూషన్, సో ఎలిమినేట్. సో ఎవరు చేశారు అంటే FW వెంట్ అనే సైంటిస్ట్. నెక్స్ట్ వచ్చేసి వేర్ డు ఫర్టిలైజేషన్ అక్కర్ ఇన్ ద ఫీమేల్? సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫర్టిలైజేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద బేబీ ఆర్ బేబీ గ్రోత్ ఎక్కడ జరుగుతుంది? ఈ 2 క్వశ్చన్స్ కంపల్సరీ, అంటే మాక్సిమం టు మాక్సిమం అడిగే ఛాన్స్ ఉంటుంది. అంటే వేర్ డు ఫర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్? ఇప్పుడు మనకి ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి రఫ్ స్కెచ్ చిల్డ్రన్, డోంట్ మైండ్. ఓకే, సో ఇక్కడ మనకి ఓవరీ ఉంటుంది, ఇక్కడ ఫింబ్రియా ఉంటాయి. సో ఇక్కడ నుంచి మనకి రిలీజ్ అయిన ఎగ్ ఇక్కడికి వచ్చి ఇలా వస్తున్న క్రమంలో వెన్ ద స్పర్మ్ కమ్స్ హియర్, ఫ్యూజెస్ హియర్. సో దిస్ ఈస్ ద ఏరియా. సో వాట్ ఈస్ దిస్ ఏరియా? దట్ ఈస్ ఫాలోపియన్ ట్యూబ్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అని చెప్పాను కదా. సో డెవలప్మెంట్ ఆఫ్ ద బేబీ ఎక్కడ జరుగుతుంది అంటే యూటిరస్ అనమాట, ఇక్కడ జరుగుతుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. ద ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ కంటైన్స్ థౌసండ్స్ ఆఫ్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఆర్ కాల్డ్ యాజ్. మనకి కంప్లీట్ డైజెషన్ ఎక్కడ జరుగుతుంది అనే క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి? స్మాల్ ఇంటెస్టైన్. ఎలా జరుగుతుంది అంటే స్మాల్ ఇంటెస్టైన్ లో మెనీ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇలాగా విల్లై అంటాం వాటిని. విల్లై అంటే ప్లూరల్, విల్లస్ అంటే సింగులర్ అనమాట. ఓకే, ఇలాంటి హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. దీస్ ఆర్ సరౌండెడ్ విత్ బ్లడ్ క్యాపిలరీస్. ఓకేనా? సో ఏదైతే మనకి ఈ న్యూట్రియంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా డిఫ్యూజ్ అవుతాయి క్యాపిలరీస్ లోకి, అక్కడ నుంచి మనకి డిఫరెంట్ పార్ట్స్ కి వెళ్తాయి అనమాట. సో ఆన్సర్ ఇస్ విల్లస్. అండ్ వెజిటేటివ్ ప్రొపగేషన్ త్రూ లీవ్స్. కొలకేషియా అంటే చామగడ్డ. త్రూ స్టెమ్, పొటాటో స్టెమ్. అండ్ వాలిసినేరియా కాదు. సో వాట్ ఇస్ ఆన్సర్? బ్రయోఫిలం లీఫ్.
In which of the following stage of mitosis the nuclear membrane disappears? Reappears in the telophase, disappears in the first phase, that is prophase is the answer. Reproduction by means of parthenogenesis. Parthenogenesis ante entante ఫ్యూషన్ లేకుండానే ఓన్లీ ఫీమేల్ కెన్ గివ్స్ రైస్ టు ఆఫ్ స్ప్రింగ్స్ అనమాట. అవన్నీ కూడా స్టిరైల్స్ ఉంటాయి. సో ఇట్లా యాండ్స్, వీస్, వాస్ప్ ఇవన్నీ కూడా ఆన్సర్ వస్తుంది. ఆల్ ద అబోవ్, దట్ ఈస్ 4. అందుకే మనకి తక్కువ టైంలోనే వీటి యొక్క సంఖ్య అంటే వీటి యొక్క కాలనీస్ అనేది నంబర్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ పార్థెనోజెనిసిస్. ఎమల్సిఫికేషన్ ఈస్ క్యారీడ్ అవుట్ బై విచ్ జ్యూస్? ఎమల్సిఫికేషన్, వాట్ ఈస్ ఎమల్సిఫికేషన్? బ్రేక్ డౌన్ ఆఫ్ ఫ్యాట్స్ ఇంటూ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్. సో అది ఎక్కడ జరుగుతుంది? మనకి బ్రేక్ డౌన్ ఆఫ్ ఫ్యాట్స్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్ అంటే స్మాల్ ఇంటెస్టైన్ లో కదా. సో ఏ జ్యూస్ వలన జరుగుతుంది అంటే బైల్ జ్యూస్ వలన. సో ఆన్సర్ ఈస్ బైల్ జ్యూస్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది అంటే లివర్. సో ఆన్సర్ ఈస్ 1. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్? చాలా జాగ్రత్తగా చూడండి. నన్ ఆఫ్ దెమ్ ఎలిమినేట్ చేద్దాము. నైట్రోజన్ వచ్చేసి 78% కదా, సో ఎలిమినేట్. కార్బన్ డైఆక్సైడ్ 0.03 to 4% కదా, సో ఎలిమినేట్. అండ్ ఆక్సిజన్ వచ్చేసి 21% ఇన్ ద ఇన్హేల్డ్ ఎయిర్ అండ్ 16% ఇన్ ద exhaled air. So first one is the correct option. Next వచ్చేసి, who showed that oxygen is released from the water during photosynthesis? Hill's reaction అనుకున్నాం కదా. సో H2O gives rise to H plus and OH minus. This OH minus undergoes series of reactions to form water and oxygen. వాటర్ అండ్ ఆక్సిజన్. సో ఈ ఆక్సిజన్ ని మనకి రిలీజ్ అవుతుందని ఎవరు ప్రూవ్ చేశారు అంటే రాబర్ట్ హిల్. ఆ రియాక్షన్ ని హిల్స్ రియాక్షన్ అని కూడా అంటాం. బైల్ జ్యూస్ కంటైన్స్ విచ్ ఎంజైమ్? వెరీ 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 ఇంపార్టెంట్ చిల్డ్రన్. బైల్ జ్యూస్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఎంజైమ్. సో నన్ ఆఫ్ ద అబౌవ్. Next one is, the concept of ecological pyramid was first introduced by the scientist Charles Elton. Okay. Next వచ్చేసి sustainable development without damaging the natural resources, that is called sustainable development. So answer is 3. డైరెక్ట్ క్వశ్చన్స్ అన్ని మీరు చదివి సంవత్సరం పాటు చదివాం కదా. సో చాలా ఈజీగా ఉన్నాయి. అంటే మీకు చెప్పి నాకు అలాగా ఫ్లో వెళ్ళిపోతూ ఉందన్నమాట. ఓకేనా. సో కొంచెం నేనేమన్నా ఫాస్ట్ గా వెళ్ళాను అని మీకు అనిపిస్తే కొంచెం స్లో చేసుకుని వీడియో చూడండి. Right. So the fossils of the Chaetosaurus were collected from the dash districts in Telangana. ఎక్కడ ఉంది మనకి తెలంగాణలో? ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్స్ లో గల కనుక్కున్నారు Chaetosaurus ని. సో ఆదిలాబాద్ is the answer. Survival of the fittest. ఓకే. సో న్యాచురల్ సెలక్షన్ ఇవన్నీ కూడా మనకి ఎవరికి వర్తిస్తాయ్యా అంటే డార్విన్స్ థియరీకి. నెక్స్ట్, మౌంటైన్ టాప్ రిమూవల్ మైనింగ్. సో విచ్ కెన్ డివాస్టేట్ ద ఎన్వైరన్మెంట్. ఓకే. సో ఆన్సర్ ఇస్ 2. And among the following pairs, which one is a mismatched pair? Oh, fine. So plant అనేది ప్రొడ్యూసర్ అంటే ఇది కరెక్ట్ ఆన్సరే కాబట్టి మనం ఎలిమినేట్ చేద్దాం. జిరాఫీ, ఓకే. లయన్ ఈజ్ అ కార్నివోర్, కరెక్టే కదా. సో ఎలిమినేట్, మనకి కావాల్సిన ఆన్సర్ కాదు. రాబిట్ ప్రైమరీ కన్జ్యూమర్, జిరాఫీ కూడా ప్రైమరీ కన్జ్యూమర్ ఎందుకంటే హెర్బివోర్ కాబట్టి. కానీ ఇక్కడ సెకండరీ కన్జ్యూమర్ ఇచ్చారు కదా. సో ఇంకా మిస్ మ్యాచ్డ్ పేర్ కదా అడిగారు. సో ఆన్సర్ ఇస్ 4. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హౌ మెనీ ఛాంబర్స్ ఆర్ దేర్ ఇన్ మ్యాన్స్ హార్ట్ అంట. మ్యాన్ అయినా, ఉమెన్ అయినా, ఓల్డ్ అయినా, న్యూ కానీ ఓల్డ్ పీపుల్ అయినా, చిన్న పిల్లల్లో అయినా, ఎవరికైనా మన హార్ట్ లో ఎన్ని ఛాంబర్స్ ఉంటాయి? 4 ఛాంబర్స్ మాత్రమే. ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆల్కలాయిడ్ ఈస్ యూస్డ్ యాజ్ యాంటీ మలేరియల్ డ్రగ్? ఫర్ లాస్ట్ పేపర్ లో ఫర్ స్నేక్ బైట్ అడిగారు, రెసర్పైన్. ఇప్పుడు మనకి యాంటీ మలేరియల్ డ్రగ్ అంటున్నారు, దట్ ఈస్ క్వినైన్. ద ఫంక్షనల్ గ్యాప్ బిట్వీన్ ద టూ న్యూరాన్స్ యొక్క జంక్షన్ లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం సినాప్స్ అంటాం. ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ ప్రెసెంట్ ఇన్ ద నెమటోడా. ఇక్కడ కొంచెం లాజిక్ యూజ్ చేయండి. ఓకే. సో కిడ్నీస్, నెమటోడా అంటే ఏంటి? ఫస్ట్ ఎగ్జాంపుల్ నెమటోడా. సో అన్నెలిడా, ఆర్థ్రో, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇది యానిమల్ కింగ్డమ్ జస్ట్ రికాల్ చేసుకుందాము. సో పొరిఫెరా, సిలెంటరేటా ఆర్ నిడేరియన్స్, పొరిఫెరా, సిలెంటరేటా ఆర్ నిడేరియన్స్, ప్లాటిహెల్మెంథస్, నెమాటిహెల్మెంథస్. సో ప్లాటిహెల్మెంథస్ లో ఫ్లాట్ వామ్, నెమాటిహెల్మెంథస్ లో రౌండ్ వామ్ వస్తాయి. సో రౌండ్ వామ్ కి ఆర్ఆర్ఆర్, రౌండ్ వామ్ రినెట్ సెల్స్. ఓకేనా. సో మిగతావి ఎలిమినేట్ చేసేసుకోండి. నెక్స్ట్, విచ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఈస్ కన్సర్న్ విత్ కాఫింగ్, స్నీజింగ్, అన్ని ఇన్వాలంటరీ యాక్షన్స్ కి కూడా మనల్ని కంట్రోల్ చేసేది అది జస్ట్ ఈ ఏరియాలో ఉంటుంది. అదేంటి అంటే మెడ్యుల్లా. అందుకే మనకి ఎవరన్నా దన్మని ఇక్కడ కొడితే స్పాట్ అయిపోతారు. అందుకే అలా కొట్టొద్దు, మొహం మీద, చెంపల మీద కొట్టొద్దు. బై మిస్టేక్ అక్కడ తగిలిందంటే మాత్రం
అవుట్. ఎందుకంటే మెడ్యులా అనేది మనకి అన్ని ఇన్వాలంటరీ ఫంక్షన్స్, మేజర్ ఫంక్షన్స్, మనకి బ్రీతింగ్ కానీ, స్వాలోయింగ్ కానీ, కార్డియాక్ యాక్టివిటీస్ కానీ, వాసోమోటర్ యాక్టివిటీస్ అంటాం. సో ఇవన్నీ కూడా మనల్ని కంట్రోల్ చేసేది ఎవరయ్యా అంటే మెడ్యులా. సో అందుకే జాగ్రత్తగా ఉండాలి. In which organ formation of urea takes place? So ఏ organ help చేస్తుంది అంటే liver. Liver helps in the urea formation. Okay na? So next question వచ్చేసి what is the yellow straw color fluid which oozes out from the after the blood clot, that is the serum. It is not the urine ఎలా వస్తుంది చెప్పండి, వాటర్ వస్తుంది తర్వాత కదా. సో ప్లాస్మా ఎలా వస్తుంది? సో జస్ట్ ఆప్షన్స్ చూసైనా మీరు ఈజీగా పెట్టుకోవచ్చు. డాక్టర్స్ యూస్ విచ్ డివైస్ టు మెజర్ ద బ్లడ్ ప్రెషర్? సో స్టెథోస్కోప్ అయితే జస్ట్ హార్ట్ బీట్ కి, థర్మోమీటర్ టెంపరేచర్ కి, టెలిస్కోప్ దూరపు వస్తువులు చూడడానికి. సో ఆన్సర్ ఈస్ స్పిగ్మోమానోమీటర్. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమడుగుతున్నారంటే బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అడుగుతున్నారు. సో మనకి ఇది చూస్తే ఏ ఈక్వేషన్ అంటే రెస్పిరేషన్ కి సంబంధించిన ఈక్వేషన్. ఎందుకంటే C6H12O6 అంటున్నారు కదా, ఇక్కడ CO2 అన్నారు, అంటే రెండు ఉన్నాయి. అంటే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ మనం బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ని చూద్దాం. సో ఇక్కడ చూడండి, C6H12O6 ప్లస్ 6O2 ఎన్ని ఉన్నాయి? 6 కార్బన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 6 కార్బన్స్. ఓకే. హైడ్రోజన్స్ 12 ఉన్నాయి. ఇక్కడ 6 2 12 ఉన్నాయి. సో ఆక్సిజన్స్ 6 2 12 అంటే 18. 6 2 12 ప్లస్ 6 18. ఇది కరెక్ట్ గా ఉంది. ఇంకొకటి చూద్దాం. ఇక్కడ కార్బన్స్ ఒకటే ఉంది, కానీ ఇక్కడ 6 ఉన్నాయి. సో ఇది ఎలిమినేట్. ఇది 6 ఉన్నాయి, ఇక్కడ 6 కరెక్టే. ఇక్కడ హైడ్రోజన్స్ 12 ఉన్నాయి, ఇక్కడ 6 2 12 ఉన్నాయి. ఆక్సిజన్స్ 6 2 8 ఉన్నాయి. ఇక్కడ 6 2 12 6 18 ఉన్నాయి. సో ఎలిమినేట్. అర్థమైందా మీకు ఎలా చేసుకోవాలి? సో ఇది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు కాబట్టి మిగతావి రాంగే ఉంటాయి. మీకు డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. హౌ మచ్ ఎనర్జీ is stored in 1 ATP మాలిక్యూల్? సో ఎనర్జీ కరెన్సీ అయిపోయింది, పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అయిపోయింది. ఇప్పుడు ఎన్ని క్యాలరీస్ ఉంటుంది ఒక ATP మాలిక్యూల్ అని అడుగుతున్నారు. దట్ ఈస్ 7200 క్యాలరీస్. చాలా ఈజీగా ఉంది కదా. సో చదివి ఉండేటప్పుడు అసలు 30 మార్క్స్ కంటే తక్కువ వచ్చాయంటే వేస్ట్ అబ్బా. అంత ఈజీగా ఉంటుంది. మనకి ఈ PYQs ఒక్కసారి సాల్వ్ చేశారంటే మాత్రం చాలా చాలా హెల్ప్ అవుతుంది. మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. ఓకేనా? సో దట్ ఐ కెన్ టెల్ యూ. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.